దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఈ మధ్యాహ్న కాల సమయమందు మరొకసారి ప్రభు సన్నిధానానికి చేరువచ్చిన ప్రియులైన మీ అందరికీ ప్రభు నామములో ప్రేమ వందనాలు తెలియపరుస్తున్నాము. దేవుని దాసులు మరి అనుభవజ్ఞులు విజయానందం గారు తదుపరి దేవుని వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ముందుగా మరి కొంత సమయం దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాము. మన శరీరాలు, మన మనస్సులు, మన హృదయాలు సిద్ధపరుచుకొని ప్రభు సన్నిధిలో మనము ఏకాగ్రతతో ఆయన సన్నిధిలో ఉండాలని మనవి చేస్తున్నాము. మన వాక్య ధ్యానం కొరకు అపోస్తలుల కార్యముల గ్రంథము 28వ అధ్యాయము మొదటి 6 వచనాలు మనం చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథాన్ని గమనించండి. అపోస్తలుల కార్యముల గ్రంథము 28వ అధ్యాయము మొదటి 6 వచనాలు మనము చదువుకుంటున్నాం. మేము తప్పించుకొనిన తరువాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకొంటిమి. అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారమింతంత కాదు. ఎలాగనగా అప్పుడు వర్షము కురియుచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మును అందరినీ చేర్చుకొనిరి. అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటికి వచ్చి అతని చెయ్యి పట్టెను. ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వ్రేలాడుట చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకుడు, ఇతడు సముద్రము నుండి తప్పించుకొనినను న్యాయము ధర్మదేవత అతనిని బ్రతుకనీయదని తమలో తాము చెప్పుకొనిరి. అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. వారతని శరీరము వాచును లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చును అని కనిపెట్టుచుండిరి. చాలాసేపు కనిపెట్టుచుండిన తరువాత అతనికి ఏ హానియు కలుగకుండుట చూచి ఆ అభిప్రాయము మాని ఇతడొక దేవత అని చెప్పసాగిరి. చదువుబడిన వాక్య భాగమును ప్రభు తన ఆత్మ ద్వారా దీవించున్నట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాము. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహిమగల దేవ, మహాత్మ్యము గల దేవ, అక్షయుడా, అదృశ్యుడా, అనంతుడా, ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవ, మా ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రివైన దేవ, మా హృదయపూర్వకమైన వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు మీ ఘననామమునకు సమర్పించుకొనుచు ఉన్నాం. మా ప్రియమైన తండ్రి, స్థానిక సంఘమును మీరు ప్రేరేపించి మీ చిత్తము చొప్పున సంఘము ద్వారా జరిగించుచు ఉన్న ఈ 2 దినాల ఉజ్జీవ సభల కొరకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ఈ మొదటి దినమున ఉదయకాల కూడికలో మీరు అనుగ్రహించిన వర్తమానముల కొరకు, చూపిన కృప అంతటి కొరకై వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాలము మరి కొంత సమయము నీ వాక్యం ఎదుట మేము కనిపెట్టుకొని ఉండగా నిలువబడుచున్న వారు బలహీనులు, అత్యల్పులు, కేవలము మీ ఆత్మ మీద
ఆత్మ సహాయము మీద, ఆత్మ దేవుడు అనుగ్రహించే తలంపుల మీద మాత్రమే ఆధారపడి నిలిచి ఉండగా, ఈ మధ్యాహ్న కాలంలో ఈ అల్పుణ్ణి, చిన్నవాడిని మరుగు చేసి చేరువచ్చిన నీ ప్రజలకు, మాకు ఏ వాక్యము అవసరము, ఈ లేఖన భాగములను మీ ఆత్మ ద్వారా విశదీకరించి వివరించి మీరే మా క్షేమార్థంగా దీవెనకరంగా మాట్లాడుమని మీ దయగల హస్తములకే చదువుబడిన ఈ లేఖన భాగములను అప్పగించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున నమ్మికతో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, భోజనం తర్వాత, ఈటింగ్ తర్వాత మీటింగ్ కొంచెం కష్టమేను వాక్యాన్ని వినడం, కానీ ప్రయత్నం చేయండి. కొద్దిగా మనం దేవుని వాక్యాన్ని ఆలోచన చేద్దాం. ఈ మధ్యాహ్న కాలంలో అపోస్తలుల కార్యముల గ్రంథము 28వ అధ్యాయంలో మొదటి 6 వచనాలు మనము చదువుకున్నాము. ఈ వచన భాగములలో ఒక సన్నివేశం, ఒక సంఘటన ఈ వచన భాగాలలో మనము చూస్తూ ఉన్నాం. అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు రోమాకు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఓడలో వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. అప్పటికే మరి పౌలును ఖైదీగా నిర్బంధించారు. రోమాలో కైసరు ఎదుట అపోస్తులైన పౌలు భక్తుని నిలువబెట్టడానికి ఓడలో ప్రయాణం చేస్తున్నారు. ఈ ఓడలో ఓడ నడిపేవారు, ఓడ సిబ్బంది ఉన్నారు. అలాగే అపోస్తలుడైన పౌలు భక్తుడు మరి ఖైదీగా ఉన్నాడు. పౌలుతో పాటుగా ఇంకా మరికొంతమంది కూడా ఖైదీలుగా ఉన్నటువంటి వారు ఉన్నారు. ఇలా వీరందరూ కలుసుకొని మరి కొంతమంది అధికారులు పౌలును, మరికొంతమంది ఖైదీలను తీసుకొని ఓడలో రోముకు వారు ప్రయాణం చేస్తున్నారు. కైసరు దగ్గర పౌలును, ఈ ఖైదీలను నిలవబెట్టాలి అనే ఉద్దేశంతో ప్రయాణం చేస్తున్నారు. ఆ ప్రయాణములో జరిగినటువంటి ఒక సంఘటన మనం చదువుకున్నటువంటి భాగములో మనం చూస్తూ ఉన్నాం. వారు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఏమైందంటే, ఒక భయంకరమైనటువంటి గాలి తుఫాను వారు ప్రయాణిస్తున్నటువంటి ఆ ఓడ మీద పడినందున చాలా భయంకరమైనటువంటి ప్రమాదాన్ని వారు ఆ సముద్రం మీద ఆ ప్రయాణములో ఎదుర్కొన్నటువంటి వారుగా ఉన్నారు. చాలా భయంకరమైనటువంటి సివియర్ సైక్లోన్, చాలా భయంకరమైన ప్రమాదకరమైన తుఫానును సముద్రము మీద వారు ఎదుర్కొన్నారు. ఒక విధంగా చెప్పాలి అంటే ఎవరు కూడా ప్రాణాలతో బయటపడేటువంటి ఆశలు ఎవరికి కూడా లేవు. తమకు అప్పగించబడినటువంటి ఖైదీలు పారిపోతే తమ ప్రాణాల మీదకు వస్తుందేమోనని ఉన్నటువంటి ఖైదీలందరినీ కూడా చంపివేయాలి అని అధికారులు కూడా ఆలోచిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆశ్చర్యకరమైన కార్యం, అద్భుతమైనటువంటి కార్యం, ఒక మహత్తరమైనటువంటి దేవుని కృపా కార్యము ఆ ఓడలో ప్రయాణిస్తున్న వారందరి జీవితాల్లో కూడా జరిగినట్లుగా మనము గ్రహించగలుగుతున్నాం. ఎంత భయంకరమైన తుఫాను కొట్టినా వారి ప్రాణాల మీద వారికి ఆశలు లేకపోయినా, వారు అనుకున్నటువంటి ప్రమాదము, అనుకున్న కీడు
ఇక మేము చనిపోతామేమో అనుకున్న పరిస్థితులు దేవుడు వారి జీవితంలోకి రానివ్వలేదు. దేవుడు వారి జీవితంలోకి రానివ్వలేదు. గాడ్ మిరాక్యులస్లీ రెస్క్యూడ్ దిస్ పీపుల్ హూ ఆర్ ట్రావెలింగ్ ఇన్ దట్ షిప్. ఆ ఓడలో ప్రయాణం చేస్తున్నటువంటి వారందరినీ కూడా ఆశ్చర్యకరమైనటువంటి రీతిగా ప్రభువు అందరిని కూడా తప్పించినటువంటి వాడుగా ఉన్నాడు అనే మాటలు మనము చూస్తూ ఉన్నాం. అదే 28వ అధ్యాయము 1వ వచనంలో అదే మాట మనం చదువుతాం. వారందరూ తప్పించుకొని ఒక ద్వీపానికి చేరుకున్నారు అనే మాట ఇక్కడ మనం చదువుతున్నాం. ఇందులో నేటి దేవుని పిల్లలమైనటువంటి మనకు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి మనకు కూడా ఈ ఓడలో, ఈ తుఫానులో, ఈ ప్రమాదంలో మనకి కూడా ఒక పాఠం ఉన్నది ప్రియులారా. మనకి కూడా ఒక ప్రోత్సాహం ఉన్నది. మనకి కూడాను ఒక ధైర్యం అనేటువంటిది ఉన్నది. ఒకటి ఆలోచించండి, ఎందును బట్టి ఆ తుఫానులో ఏ ఒక్కరూ నశించకుండా తప్పించబడ్డారు, దేవుని చేత ఆశ్చర్యకరమైన రీతిగా కాపాడబడ్డారంటే ఒక 2 విషయాలు మనం ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఆ ఓడలో ఉన్నటువంటి ఖైదీల విషయంలో దేవుని ఉద్దేశం అనేటువంటిది నెరవేర్చబడాలి. ఇది ఒక సంగతి అయితే, దానికంటే మించి దేవుని యొక్క దూత ఆ పౌలునకు కనబడి, నీవు కైసరు ఎదుట నిలవబడతావు, నన్ను గురించి నీవు మరి సాక్ష్యం ఇస్తావు, నీవు కైసరు ఎదుట నిలవబడతావు అని దేవుడు ముందుగానే పౌలునకు కూడా బయలుపరిచాడు. ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా ఆలకించండి. ఇలాగూ వీరు తప్పించబడ్డంలో, వీరికి ఆయుష్ పొడిగించబడ్డంలో, వీరు క్షేమాన్ని పొందడంలో దేవుడు తన దాసుడైన అపోస్తలుడైన పౌలు పట్ల ఒక ఉద్దేశాన్ని దేవుడు కలిగి ఉన్నాడు. అదే సమయంలో ఆ ఓడలో ప్రయాణం చేస్తున్న అనేక మంది కరుడుగట్టిన నేరస్తులైనటువంటి వారి పట్ల కూడా దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. అందుచేతనే టు ఫుల్ఫిల్ హిస్ పర్పసెస్ గాడ్ కీప్స్ దెమ్ సేఫ్లీ. తన యొక్క ఉద్దేశాన్ని వారి జీవితాల్లో నెరవేర్చడానికి దేవుడు క్షేమంగా వారిని కాపాడినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాము. ఇప్పుడు పౌలు పట్ల ఉన్న ఉద్దేశం ఏంది చెప్పండి? పౌలు సజీవుడుగా ఉండాలి, ప్రయాణాన్ని కొనసాగించాలి, రోమాకు చేరుకోవాలి, కైసరు దగ్గర మరి విమర్శించబడాలి, అక్కడ ప్రభువును గూర్చి సాక్ష్యం ఇవ్వాలి, రోమాలో దేవుని పరిచర్య ఇంకా పౌలు ద్వారా ఎంతో జరగాలి. ఇది పౌలు విషయంలో దేవుడు కలిగి ఉన్న ఉద్దేశం. పౌలు విషయంలో దేవుడు కలిగి ఉన్న ఉద్దేశము నడి సముద్రములో ఆ కారు చీకటిలో ముగియలేదు ప్రియులారా. పౌలు విషయంలో ప్రభు ఉద్దేశం ఏంటంటే, తన దాసుడు క్షేమం పొందాలి, సజీవుడుగా ఉండాలి, కైసరు దగ్గర నిలవబడాలి, తన్ను గూర్చి సాక్ష్యం ఇవ్వాలి, రోమాలో నిలిచి అనేక మందికి సాక్షిగా తన పరిచర్య ఇంకా కొనసాగించాలి. ఇది పౌలు విషయంలో దేవుడు కలిగి ఉన్న ఉద్దేశం. మరి ఓడలో ఇంకా ఓడ సిబ్బంది ఉన్నారే, వాళ్ళు ప్రభువుని ఎరిగిన వారు కాదేమో. పౌలుతో పాటుగా మరికొంతమంది ఖైదీలు ఉన్నారే, వారు కూడా ప్రభువుని ఎరిగినటువంటి వారు కాదు, నేరస్తులు, క్రూరమైనటువంటి నేరస్తులు. మరి వారి విషయంలో దేవుని ఉద్దేశం ఏంటి చెప్పండి? తన దాసుడేమో క్షేమాన్ని పొంది తన పరిచర్యను జరిగించాలి అనేది పౌలు విషయంలో దేవుని ఉద్దేశం అయితే, ఓడలో ఉన్న నశించే వారి విషయంలో దేవుని ఉద్దేశం ఏంది గమనించండి. దేవుని ప్రేమ ఎంత గొప్పది. వారు నేరస్తులే కావచ్చు, వారు క్రూరులే కావచ్చు, వారు పాపాత్ములే కావచ్చు, కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే, గాడ్ ఈజ్ యూజింగ్
దిస్ టెరిబుల్ ఇన్సిడెంట్ టు కన్వర్ట్ దోస్ క్రిమినల్స్. అర్థమైందా? ఆ నేరస్తుల యొక్క బ్రతుకులను, ఆ ఖైదీల యొక్క జీవితాలను మార్చడానికి, రక్షణలోనికి వారిని నడిపించడానికి, ఏ ఒక్కరూ నశించడం ఇష్టం లేని అందరూ అంతటా మారు మనసు పొందాలి అనే అపేక్ష కలిగినటువంటి దేవుడు ఆ ఓడలో కూడా ఉన్నారే, ఆ ఖైదీల విషయంలో వారికి కూడా ఒక అవకాశం ఇస్తున్నాడు. వారు రక్షణ పొందాలి, యేసుక్రీస్తును తెలుసుకోవాలి. పౌలు సువార్త ద్వారా ఆ ఓడలో ఉన్నవారు రోముకు వెళ్ళేసరికి నేరస్తులు పరిశుద్ధులవ్వాలి. దేవుని యొక్క ఉద్దేశాలు ఎంత ఆశ్చర్యమో ప్రియమైన వారలారా. నశించిపోయే వాడిని రక్షించాడు, కాపాడుతూ ఉన్నాడు. రక్షణ పొందాలి అని ఈ కూడికలో, ఈ ప్రత్యేకమైన ఉద్యోగ సభలకు చేరువచ్చిన వారిలో సజీవులుగా ఉన్న నా ప్రియమైన స్నేహితులారా, సహోదరి సహోదరులారా, మీరు రక్షించబడ్డారా? ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారా? ప్రభు యొక్క కుమారులు కుమార్తెలయ్యారా? ఒకవేళ మీరు ఇంకా కాలేదేమో, ఇంకా నమ్ముకోలేదేమో, అందుకనే మిమ్మల్ని కూడా ప్రభువు అనేక కీడులు, అపాయాల నుంచి తప్పించి సజీవులుగా మిమ్మల్ని కాపాడుతున్నాడు. మరి ఆయన కృపను ఎందుకు వ్యర్థం చేసుకుంటారు? ఆలోచన చేయండి. ఇప్పుడు మరొక భాగాన్ని ఇక్కడ మనము ఆలోచన చేసినట్లయితే నేను ఒక మాట చెప్తా. ఓడలో ఉన్న సైనికుల విషయంలోనేనా దేవుని ఉద్దేశం? అపోస్తులైన పౌలు భక్తుని విషయంలోనేనా దేవుని ఉద్దేశం? ప్రియమైన వారలారా, ఈ ఆవరణములో చేరి వచ్చినటువంటి మనందరి జీవితాల విషయంలో కూడా దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు. God have a specific plan and purpose for each one of us who are gathered here. ఈ కూడికలో ఆయన వాక్యాన్ని వింటున్న ఆయన పిల్లలమైన మనందరి జీవితాల పట్ల ప్రభువు ఒక ఉద్దేశాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు. అయితే గమనించండి, ప్రభువు ఉద్దేశాలు స్మూత్ గా నెరవేర్చబడవు. ప్రభు ఉద్దేశాలు స్ట్రైట్ గా నెరవేర్చబడవు. ప్రభు ఉద్దేశాలు పరీక్షలు లేకుండా, ప్రతికూలతలు లేకుండా, కష్టాలు లేకుండా, ఇబ్బందులు లేకుండా, నిరాశ, నిట్టూర్పు, అపజయము, నిరుత్సాహము అనేటువంటివి లేకుండా చాలా స్మూత్ గా, సాఫ్ట్ గా, అనుకున్నట్టుగా దేవుని ఉద్దేశాలు మన జీవితాల్లో నెరవేర్చబడవు. ఈ కూడికలో ప్రభువు నమ్ముకున్న దేవుని బిడ్డలారా, ఈ సత్యాన్ని మనం అందరం గుర్తించాలి. యోసేపు విషయంలో దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు అనుకోండి. ఆ ఉద్దేశము యోసేపు జీవితంలో స్మూత్ గా నెరవేర్చబడిందా? సాఫ్ట్ గా నెరవేర్చబడిందా? అన్ని అనుకూలంగానే కలిసి వస్తూ నెరవేర్చబడ్డాయా? చాలా మంది దేవుని పిల్లలకు ప్రభువు నమ్ముకున్నాక వారికి అన్ని కలిసి రావాలి అని కోరుకుంటారు, వారికి అన్ని అనుకూలంగా జరగాలని కోరుకుంటారు. వారి జీవితంలో ఏ ఎదురు దెబ్బలు రాకూడదు, ఏ పరీక్షలు రాకూడదు, ఏ ప్రతికూలతలు రాకూడదు అంటారు. ఒకవేళ మీలో ఎవరైనా అలాంటి భావనలో ఉంటే మీరు రాంగులో ఉన్నారు. దేవుని ఉద్దేశాలు పరీక్షల ద్వారా నెరవేర్చబడతాయి. దేవుని ఉద్దేశాలు శ్రమల ద్వారా నెరవేర్చబడతాయి. దేవుని ఉద్దేశాలు నిరాశలో నెరవేర్చబడతాయి. ఈ కూడికలో చేరువచ్చిన సహోదరి సహోదరులారా, మీరు చిన్నలైనా పెద్దలైనా నమ్మిన వారైనా ప్రతి వ్యక్తి విషయములో దేవుడు మీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశము, ఒకవేళ ఆ ఓడలో ఉన్న వారి మీదకి తుఫాను వచ్చినట్లుగా, అలలు వచ్చినట్లుగా, ప్రమాదాలు వచ్చినట్టుగా, ఓడ బద్దలైపోయినట్టుగా, చీకటి అలుముకున్నట్టుగా, ప్రాణం మీద భయం లేనట్టుగా, అప్పుడప్పుడే మా జీవితం ముగిసిపోయింది అన్నట్టుగా ఒకవేళ మీ విషయమై దేవుడు కలిగి ఉన్న ఉద్దేశాల విషయంలో మీరెన్నడూ నిరాశ చెందవద్దు. The same God who fulfilled his purpose towards the Paul apostle. అపోస్తలైన పౌలు జీవితంలో పౌలు పట్ల తాను కలిగి ఉన్న ఉద్దేశాన్ని నెరవేర్చిన ఆ దేవుడే పడవ ప్రమాదములో బద్దలైపోయి చెక్కలు ముక్కలైపోయిన, ఒక్కొక్క పడవ ముక్కలైపోయిన ఖైదీలందరి విషయములో దేవుని ఉద్దేశం నెరవేర్చబడినట్లుగా
ఒకవేళ కష్టాన్ని ఎదుర్కొంటున్నావేమో, చీకటిని ఎదుర్కొంటున్నావేమో, నిరాశను ఎదుర్కొంటున్నావేమో, పరీక్షలు ఎదుర్కొంటున్నావేమో, శోధనలు ఎదుర్కొంటున్నావేమో, దేవుని బిడ్డ ఒకటి గుర్తుపెట్టుకో, నీవు ఏ పరిస్థితులలో ఉన్నప్పటికీ కూడా ఎంత మాత్రము నో నీడ్ టు డిస్కరేజ్ ఎట్ ఎనీ టైం. నిరుత్సాహం అవసరం లేదు. ఎందుకు చెప్పండి? పడవ బద్దలైపోయి ప్రమాదంలో ఉండి సరుకులన్నీ పారవేసి గందరగోళ పరిస్థితుల్లో సైతము వారి జీవితాల్లో రక్షణ కొరకు, సేవ కొరకు తన ఉద్దేశాలు నెరవేర్చుకున్న అదే దేవుడు నీ జీవితం పట్ల కూడా తాను కలిగి ఉన్న ఉద్దేశాలు నెరవేరుస్తాడు. నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ బిడ్డల పట్ల ఆత్మీయమైన, ఇహపరమైన ప్రతి ఉద్దేశాన్ని దేవుడు నెరవేరుస్తాడు. ఒకవేళ ప్రస్తుతం నీకు ప్రతికూలతలు అలుముకున్నాయేమో, అయినా ఎంత మాత్రము కూడా నీవు నిరాశ చెందవలసిన అవసరము లేదు. వారు తప్పించబడ్డారు. దేనికోసం చెప్పండి? ప్రభు ఎందుకు తప్పించాడు వారిని? ఎందుకు ఆయుష్నిచ్చాడు? ఎందుకు క్షేమాన్ని ఇచ్చాడు? ఎందుకు వారిని ఒక రేవుకు చేర్చాడంటే, ఆ కష్టములో ప్రభు ఎందుకు నడిపించాడు? తన ఉద్దేశాలు నెరవేర్చడానికి. మనందరి విషయంలో కూడా అంతే. మనందరి విషయంలో కూడా అంతే. దేవుడు మనలను తన ఉద్దేశం నెరవేర్చడానికి జరిగిస్తాడు. మనం ఎరుగుదాం కదా, దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగగే దేవుడే సమస్తమును సమకూర్చి జరిగిస్తాడు. అదే మనం చూస్తున్నాము. మేము తప్పించుకున్న తరువాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకున్నాము అన్నారు. ఇప్పుడు 2వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఆ మెలితే ద్వీపములో ఉన్నటువంటి ప్రజలను గురించి చెప్తున్నాడు. ఆ ద్వీపములో ఉన్నటువంటి ప్రజలు ఎవరంట? 2వ వచనం మొదటి భాగాన్ని గమనిస్తే అనాగరికులు. ఎవరంట వారు? అనాగరికులు, అన్సివిలైజ్డ్ పీపుల్ ఆఫ్ దట్ ఐలాండ్. ఆ మెలితే ద్వీపానికి వారు తప్పించుకొని అందరూ ఆ మెలితే రేవులో వచ్చి పడ్డారు, ఒడ్డుకొచ్చి పడ్డారు. ఆ మెలితే ద్వీపములో నివసించేటువంటి వారు ఎవరు చెప్పండి? వారు అనాగరికులు, మోటోళ్ళంట, నాగరికత తెలియని వారంట, అనాగరికులైనటువంటి వారంట. అలాంటి మోటి వాళ్ళు, పల్లెటూరి వాళ్ళు, అనాగరికులైనటువంటి వారు ఈ రోజుల్లోనే మనము కొన్ని ట్రైబల్ ఏరియాస్లో, కొన్ని తండాల్లో మనం గమనిస్తే వాళ్ళ వస్త్రధారణ, వాళ్ళ వేషధారణ ఇప్పుడే మనకు ఆశ్చర్యం అనిపించింది, సిగ్గుగా కూడా అనిపించింది. మరి ఎప్పుడో 2000 సంవత్సరాలకు పూర్వము అనాగరికులైనటువంటి ద్వీపవాసులు అక్కడ మనకు కనబడుతున్నారే. ఆ అనాగరికులైనటువంటి ఆ ద్వీపవాసులు ఈ చెదరగొట్టబడి ప్రమాదంలో చిక్కుకొని తప్పించబడినటువంటి వారి పట్ల ఎలా ప్రవర్తించారు? ఇది ఆశ్చర్యం కాదా? వారు ఎలా ప్రవర్తించారు? అనాగరికులే వాళ్ళు, సంస్కృతి తెలియదు, నాగరికత తెలియదు వారికి. ఇలాంటి అనాగరికులైనటువంటి ఆ ద్వీపవాసులు ఈ చెదరిపోయి పడవ ప్రయాణంలో చిక్కుకొని అలల చేత కొట్టబడి ఒడ్డుకు చేరినటువంటి వారికి పౌలు ఒక మాట రాస్తాడు. అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారము ఇంతంత కాదు. అబ్బా, ఏమంటున్నాడు పౌలు? పౌలు ఇక్కడ మనం గమనించినట్లయితే, అక్కడ లూకా కూడా అనొచ్చు, అక్కడ మనం గమనిస్తే అనాగరికులకు ఆ ద్వీపవాసులు, లూకా రాస్తున్నాడు, అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారము ఇంతంత కాదు, ఇంతంత కాదు. అన్ఫర్గెటబుల్ హాస్పిటాలిటీ అన్నారు. అన్ఫర్గెటబుల్ హాస్పిటాలిటీ. మేము మరిచిపోయేటువంటిది కాదు, మరవలేని ఉపచారం, మరిచిపోలేని ఉపచారం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకటి గమనించండి. మనమే ఏదైనా బాగా కష్టములో, అక్కరలో ఉన్నామనుకోండి,
ఆ అక్కరలో కష్టంలో ఉన్నప్పుడు మనకు సహాయం చేసిన వారు, మనల్ని ఆదరించిన వారు, వారి పట్ల మనము ఎంత సహృదయ భావాన్ని కలిగి ఉంటాము గమనించండి. ఇక్కడ కూడా మనం గమనిస్తే అనాగరికులైన మెలితే ద్వీపవాసులు వారు పౌలు, లోక, అతనితో కూడా ఉన్నటువంటి బృందం అంతటికి వారు చేసిన ఉపచారము, వారు చేసిన పరిచర్య, వారు చూపిన ఆదరణ మరవలేనిది. ఇంతంత కాదు, నో వర్డ్స్ టు ఎక్స్ప్లెయిన్ ద వే దే గివ్ హాస్పిటాలిటీ. లూకా ఏమంటున్నాడంటే, వారు చేసిన ఉపచారము మేము మరవలేనిదయ్యా అంటున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ ఒక మాట నేను చెప్తా, ఇలా చెప్పుకుందాం. ద అన్బిలీవర్స్ కంఫర్ట్ టువర్డ్స్ ద బిలీవర్స్. గమనించారా? ద అన్బిలీవర్స్ కంఫర్ట్ టువర్డ్స్ ద బిలీవర్స్. అనాగరికులు, మెలితే ద్వీపవాసులు, వినండి, వారు యేసు ప్రభువును నమ్మిన వారు కాదు, యేసుక్రీస్తు ప్రభువును ఎరిగిన వారు కాదు, అదే సమయంలో పౌలు అపోస్తలుడని ఎరిగిన వారు కాదు. ఆ అనాగరికులైనటువంటి ఆ ద్వీపవాసులు ఇంతకు ముందు తాము చూడని ముఖాలకు, చూడని మనుషులకు, ఎరగని జనమునకు అనాగరికులైన ఆ ద్వీపవాసులు సేవ చేస్తున్నారు, ఉపచారం చేస్తున్నారు. అవిశ్వాసి, నమ్మని వారు, అనాగరికులు నమ్మిన దేవుని పిల్లలకు ఆదరణ చూపుతున్నారే, అయ్యో కష్టములో ఉన్నారే, పడవ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడి తప్పించుకున్నారే అని ఉపచారం చేస్తున్నారు, చలిమంటేస్తున్నారు. అయ్యా, ఒక ప్రశ్న మనం వేసుకున్నాం. అనాగరికులు దేవుని పిల్లల పట్ల అంత ప్రేమ చూపించారే, అనాగరికులు దేవుని పిల్లల పట్ల అంత ప్రేమ చూపించారే. విశ్వాసి, వాట్ ఈస్ యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ యువర్ ఫెలో బ్రదర్? నీ తోటి నమ్ముకొని నీవలే రక్షణ పొంది, నీవలే దేవుని సంఘములో చేరి ప్రభువును ఆరాధించే నీ తోటి సహోదరుడి పట్ల నీ అభిప్రాయం ఏంటి? నీ వైఖరి ఏంటి? నీ మనసు ఏంటి? నీ ప్రవర్తన ఏంటి? ఆదరించగలుగుతున్నామా? ఉపచారం చేయగలుగుతున్నామా? ప్రేమించగలుగుతున్నామా? నమ్మని వారు దే ఆర్ షోయింగ్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. నమ్మని అనాగరికులు క్రీస్తు ప్రేమను నమ్మిన దేవుని పిల్లల పట్ల చూపిస్తే, అరే, నమ్మిన మనము ఒకరి పట్ల మరొకరము దేవుని ప్రేమను చూపించుకోగలుగుతున్నామా? తోటి సహోదరుని ప్రేమించగలుగుతున్నామా? చదువుకున్నాడంటే ఎవరో మేలు అన్నట్టు క్రీస్తు ప్రేమను చూపించలేకపోతే విశ్వాసి కంటే ఎవరు మేలవుతారు చెప్పండి? విశ్వాసి కంటే ఎవరు మేలవుతారు? దేవుని పిల్లలారా, అనాగరికుల్లో నాగరికులకు పాఠం, అవిశ్వాసుల్లో విశ్వాసులకు పాఠం, నమ్మని వారిలో నుండి నమ్మిన వారికి పాఠం. దేవుని పిల్లలమైన మనము ఒకరిని ఒకరు ఆదరించుకుంటున్నామా? ఒకరి పట్ల ఒకరు ప్రేమ చూపుకుంటున్నామా? ఒకరికి ఒకరు ఉపచారము చేసుకుంటున్నామా? ఒకరికి ఒకరు ఆతిథ్యము చేసుకుంటున్నామా? ఒకరి కష్ట సుఖాల్లో ఒకరము పాలు పంపులు పొందుతున్నామా? నమ్మనోళ్ళ సంగతి తర్వాత పెడదాం. నమ్మిన నీవు, ప్రభువును నమ్మిన నీ తోటి సహోదరి పట్ల నీ ఉపచారం ఏంటి? నీ ప్రేమ ఏంటి? నీ ఆదరణ ఏంటి? నీ హృదయంలో అసలైన ఆ నీ స్వభావము, నీ ఆలోచన నీ తోటి సహోదరి పట్ల ఏమై ఉంది? అనాగరికులు మరిచిపోలేనటువంటి ఉపచారము చూపారు, ప్రేమను చూపారు. ప్రియమైన వాళ్ళారా, ఎంతో మంది ఉపచారము చేశారు. స్త్రీలు, మార్తా, మరియా, వీళ్ళందరూ కూడా ఉపచారము ప్రభువు కొరకు, ప్రభువు శిష్యుల కొరకు చేసినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం గమనించగలుగుతాం. కానీ ఇప్పుడు అనాగరికులు మనల్ని అడుగుతున్నారు, ఏమని? నీ తోటి సహోదరుడి పట్ల నీ ఉపచారం ఏంటి? నీ ప్రేమ ఏంటి? నీ అభిప్రాయం ఏంటి? నీ అనుబంధం ఏంటి? వాట్ ఈస్ యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ యువర్ ఫెలో బ్రదర్, యువర్ ఫెలో సిస్టర్?
ప్రభువును నమ్ముకున్న నీ తోటి సహోదరుడి పట్ల, సహోదరి పట్ల ఏ విధమైన వైఖరి మనము కలిగి ఉన్నాము? ప్రభువును ఎరగని వారు క్రీస్తు సువార్తను తర్వాత కదా పౌలు వెళ్ళి ఆ యొక్క ద్వీపం యొక్క ముఖ్యుడు ఆ తండ్రిని బాగు చేసి తర్వాత సువార్త ప్రకటించి అక్కడ మరి తర్వాత కదా వాళ్ళు నమ్ముకుంది. ప్రారంభంలో ప్రభువును ఎరగని వారు, ఆ అనాగరికులైన వారు ప్రభువు పిల్లల్ని ఎంత ప్రేమించారు? ప్రియమైన వర్లరా, ప్రభువు పిల్లల పట్ల, ప్రభువు పట్ల మనం ఏ వైఖరి కలిగి ఉన్నాము? ఆదరించే వారంగా ఉందాం, సహకరించే వారంగా ఉందాం, ప్రార్థించే వారంగా ఉందాం, భారాన్ని పంచుకునే వారంగా ఉందాం, ప్రోత్సహించే వారంగా ఉందాం, హెచ్చరించుకునే వారంగా ఉందాం. ఒకరిని ఒకరము మనము కష్ట సుఖాల్లో ఒక శరీరములోని అవయవాలం కనుక మనల్ని మనం ఒకరికొకరము ప్రోత్సహించుకునే వారంగా ఉండాలి. అనాగరికులైన ఆ ద్వీపవాసులు మరవలేని ఉపచారం చేశారు. ఎంత గొప్ప ఉపచారం చేశారు! చలిమంట కూడా వేసి బాగా వర్షం కురుస్తా చలిగా ఉంటే వెట్ట కలగడానికి వారు చలిమంట కూడా వేసినట్లుగా మనం చూస్తున్నాం. ఒకసారి 3వ వచనాన్ని గమనించండి. అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి, అక్కడ వారికి మనం ఆగుదాం. అప్పుడు పౌలు భక్తుడు, ఇందాకే కదా సారేపోతు విధవరాలు పుల్లలేరుతా ఉందని దైవజనులు పాల్గాంధీ అంకుల్ గారు మనకి జ్ఞాపకం చేశాడు. ఇక్కడ మనం గమనిస్తే అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి అనే మాట మనం గమనిస్తున్నాం. ఒకసారి ఆలోచన చేయండి. అపోస్తలుడుగా ఉన్నటువంటి వాడు పౌలు, అపోస్తలుడుగా ఉన్నటువంటి వాడు పౌలు భక్తుడు. పునరుద్ధరణైన క్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షతను నేరుగా పొందినటువంటి వాడు అపోస్తలుడైన పౌలు. తక్కిన అపోస్తలులందరికంటే కూడా బహుగా ప్రయాసపడినటువంటి వాడు ఈ అపోస్తలుడైన పౌలు. విశేషమైన ప్రత్యక్షతలు కలిగినటువంటి వాడు అపోస్తలుడైన పౌలు. సంఘమును గూర్చిన అనేక సత్యాలను వెలుగులోనికి దేవుడు బయలుపరచడానికి వాడుకున్న సాధనం పౌలు. ఇప్పుడు ఒక మాట గమనించండి. ఆ పౌలు ఎక్కడా? అపోస్తలుడు, మహిమలో ఉన్న దేవుణ్ణి చూసిన వాడు, విశేషమైన పరలోక ప్రత్యక్షతలు కలిగిన వాడు. ఆ పౌలు ఎక్కడా? ఇప్పుడు ఈయన ఏ పౌలు చెప్పండి? మెలితే ద్వీపములో పుల్లలేరుతున్నాడు. మెలితే ద్వీపములో పుల్లలేరుతున్నాడు. ఎవరు చెప్పండి? అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు మెలితే ద్వీపములో పుల్లలేరి మోపు చేస్తున్నాడు, పుల్లలేరి కట్టగడుతున్నాడు. ఇందులో మనకేం పాఠం ఉంది ప్రియులారా? ప్రభువు నామము నిమిత్తము అపోస్తలుడు ఎంతగా తన స్థానాన్ని, తన హోదాను, తన ఆత్మీయతను పక్కన పెట్టి ఒక సామాన్యుని వలె ఆ మెలితే ద్వీపములో పుల్లలేరుతున్నాడు. అంటే అర్థం ఏంటంటే, ఇలా చెప్పదలుచుకున్నా నేను, ప్రభువు నామము నిమిత్తము ఎంత చిన్న పనైనా, ఎంత కొద్ది పనైనా, ఎంత తక్కువ పనైనా నాకేం సిగ్గులేదు, నాకేమి చిన్నతనం కాదు. అపోస్తలుడైన పౌలు భక్తుడు నాకేమి చిన్నతనం కాదయ్యా, నా ప్రభువు కోసం, ఈ ప్రజల కోసం, నా పిల్లల కోసం నేను వారి కోసం పుల్లలేరే పనైనా చేస్తా. ప్రియమైన వారలారా, అపోస్తలుడు పుల్లలేరుతూ ఉంటే, అపోస్తలుడైన పౌలు భక్తుడు అనాగరిక ప్రజల మధ్య, ఖైదీల మధ్య పుల్లలేరే పని చేస్తున్నాడు. వాట్ ఈస్ యువర్ రోల్ ఇన్ ద లోకల్ అసెంబ్లీ? దేవుని పనిలో, స్థానిక సంఘం యొక్క పరిచర్యలో సహోదరులారా ఎప్పుడైనా చీపురు పట్టుకున్నారా? సహోదరులారా మైకు చాపలు పట్టుకున్నారా? దేవుని నామము నిమిత్తమైన పరిచర్య చేయడానికి
అదైతే చేస్తా, ఇదైతే చేస్తా, ఏదైతే చేస్తావు. పౌలు అంటాడు, నేను ఏదైనా చేస్తా, నేను ఏదైనా చేస్తా. ఐఎమ్ నాట్ ashamed టు డూ ఎనీ మినిస్ట్రీ. ప్రభు మనస్సు చూడండి పౌలులో. అపోస్తలుడు కావచ్చు, అధికుడు కావచ్చు, ఆత్మీయుడు కావచ్చు. మన సహవాసంలో ఉన్న అనేక మంది గొప్ప సేవకుల జీవితాల్లో ఆ మాదిరిని నేను చూసి వణికిపోయాను. ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుని నామము నిమిత్తము, దేవుని పని నిమిత్తము, దేవుని పరిచయ నిమిత్తము షరతులు పెట్టుకుంటున్నావా? రెస్ట్రిక్షన్స్ పెట్టుకుంటున్నావా? నీ మనసులో నీవు నేనేంది పని చేసేది దేవుడి పనైనా అనే అభిప్రాయం పెట్టుకుంటున్నావా? సహోదరులారా, దేవుని పని విషయంలో నీ హృదయాంతరంగంలో ఉన్న వైఖరి ఏమిటి? క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని రిక్తునిగా చేసుకున్నాడే. 11-12 రకాల మానవ బలహీనతలున్న శిష్యుల పాదాలు కడిగాడే. పరిచారము చేయుటకే వచ్చాడే. ఆర్ యు రియల్లీ ఫాలో ద సేమ్ జీసస్? పరిచారకుడైన క్రీస్తునే వెంబడిస్తున్నావా? ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు పరిచర్య మాదిరిని జరిగిస్తున్నామా? పౌలు అపోస్తలుడు మోపెడు పొలలేరుతున్నాడు. చిన్న బిడ్డలారా, యవన బిడ్డలారా, దేవుని సన్నిధిలో దేవుని కొరకు, దేవుని సేవకుల కొరకు, దేవుని నామము కొరకు ఏ పనైనా కూడా చేయడానికి మనము సిగ్గుపడకూడదు, మనము వెనకాడకూడదు. లోకరీతిగా మనం ఎంత గనులమైనా కావచ్చు, అవన్నీ మందిరం బయట చెప్పులతో పాటు వదిలిపెట్టి రావాలి. ప్రభు సన్నిధానానికి మనం చేరవచ్చినప్పుడు, ప్రభు మహిమను మనం చూస్తూ ఉన్నప్పుడు, ఆయన ముఖ దర్శనం చేస్తున్నప్పుడు మన మనసులోకి ఒకటే ప్రశ్న రావాలా? ప్రభువా, నీవు చేసిన దానికి బదులుగా నేను నీ కోసం ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను? నీ కొరకు ఏమి చేసి నేను రుణం తీర్చుకోగలను? మనుషుల కొరకు కాదు నువ్వు ఆలోచించాల్సింది. బదులుగా మనము ప్రభువుకు ఏమి ఇవ్వాలి అన్నటువంటి దాన్ని మనము ఆలోచన చేయవలసిన వారంగా ఉన్నాం. గొప్ప అపోస్తలుడు కానీ ఆ ప్రజల మధ్య వారి క్షేమం కొరకు, తనతో ఉన్న వారి క్షేమం నిమిత్తము కష్టపడుతున్నాడు, పని చేస్తున్నాడు. తక్కువ పని, చిన్న పని చేస్తూ, అక్కడ అవసరమైన పని చేస్తూ పొల్లలేరుతూ ఉన్నట్లుగా మనము దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఒక తలంపు మనం ఆలోచన చేస్తే, అప్పటికే ఏం చేశారు చెప్పండి? అప్పటికే ఆ ద్వీపవాసులైనటువంటి వారు చలిమంట వేశారు. ఇప్పుడు పౌలు పుల్లలేరుతుంది ఎందుకు చెప్పండి? ఇంకో మంట వేసుకోవడానికా? అప్పటికే ఉన్నటువంటి అనాగరికులైన ఆ ద్వీపవాసులు ఏం చేశారు చెప్పండి? వారు చలిమంట వేశారు. ఆ చలిమంట వేసినటువంటి వారు ఒక పక్క ఉన్నారు. మరి పుల్లలేరుతో ఉన్నాడు పౌలు భక్తుడు. ఈయన ఎందుకు ఏడుతున్నట్టు పుల్లలో? నేను ఒక చలిమంట వేస్తాను, నా దగ్గరికి వచ్చేవాళ్ళు రండి అంటానిక? దేనికోసము పౌలు పుల్లలేడుతున్నాడు? అక్కడ ఉన్నటువంటి వారు వేసినటువంటి ఆ చలిమంట, చెప్పండి, ఆ చలిమంట ఇంకా పెద్ద మంట అవ్వాలి, ఇంకా కాంతివంతంగా రావాలి. ఈయన మోపిడు పుల్లలు ఏరుకున్నాడు. 4 పుల్లలు చాలవు పొయ్యి ముట్టించుకోవడానికే. మోపిడు పుల్లలంటే ఈయన మామూలుగా ఇంకో చలిమంట వేసుకోలేడా? ప్రియమైన వారలరా, కానీ పౌలు భక్తులు పుల్లలేరుతున్నటువంటిది దేని కొరకంటే ఆల్రెడీ ఫైర్ ఇస్తే అక్కడ చలిమంట ఉన్నటువంటి ఆ మంటను మరింత ఎక్కువైన, మరింత వెచ్చనైన మంటగా చేయడానికి అపోస్తలుడైన పౌలు
తాను తీసుకొచ్చిన ఆ పుల్లలన్నిటినీ ఆ చలిమంట మీద వేస్తూ ఉన్నటువంటి వాడుగా దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాము. పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా, పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను ఒక మాట జ్ఞాపకం చేస్తా. ఒకవేళ మన స్థానిక సంఘాల్లో ఒకవేళ పని కానీ, పరిచర్య కానీ, ఆత్మీయత కానీ, ఉద్యోగం కానీ ఒకవేళ కొంత కొదువుగా ఉందేమో, ఒకవేళ కొంచెం లోటుగా ఉందేమో, ఒకవేళ కొంచెం తక్కువగా ఉందేమో ఉంటే మన కష్టాన్ని ఉపయోగించాలి. టు స్టిర్ అప్ ద లైట్, టు స్టిర్ అప్ ద ఫైర్. ఆ మంటను, ఆ అగ్నిని మరింత ఎక్కువ ప్రకాశవంతంగా చేయడానికి నీ వంతు నీవు నీ యొక్క పనిని జరిగించవలసినటువంటి వారుగా ఉండారు. ప్రియమైన వాళ్ళారా, మన స్థానిక సంఘాల్లో, మన స్థానిక సంఘం యొక్క ఉద్యమములో, ఆ ఆత్మీయతలో, ఆ ఎదుగుదలలో, ఆ పరిచర్యలో ప్రియమైన సహోదరి సహోదరులారా, మన యొక్క పరిచర్య ఉపయోగపడాలి. మంట పెంచేవాడే గాని మంట ఆర్పేవాడు కాదు. పౌలు మంట పెంచేవాడే గాని మంట ఆర్పేవాడు కాదు, నీళ్లు జల్లేవాడు కాదు, నీళ్లు జల్లేవాడు, నిరాశపరిచేవాడు కాదు. పుల్లలేరి పనిచేసి, పుల్లలేరి ఆ ఉన్న మంటలో వేసి ఆ మంట మరింత ఎక్కువగా రావడానికి ప్రయత్నం చేసేవాడే. అమ్మా అయ్యా, మన స్థానిక సంఘాల విషయంలో ఈ వైఖరి కలిగి ఉంటే ఎందుకు మంట ఎక్కువ కాదు, ఎందుకు సంఖ్య ఎక్కువ కాదు, ఎందుకు పరిచర్య ఎక్కువ కాదు, ఎందుకు ఉద్యమం ఎక్కువ కాదు? ఆలోచించండి. వీఆర్ నాట్ హానెస్ట్ రిగార్డింగ్ అవర్ లోకల్ అసెంబ్లీస్. మన స్థానిక సంఘాల విషయంలో మన మోపెడు పుల్లలేరుకొని తీసుకొని వచ్చి అక్కడ మంటలో వేసినట్లుగా దేవుని యొక్క వాక్యంలో ఈ భాగంలో మోపులో పాములా అన్నట్టుగా అన్నాడు అనమాట. సరే, అంతకుముందు మరి ఆ మంటలో ఉందో లేకపోతే పౌలు తీసుకొచ్చినటువంటి ఈ మోపెడు పొలంలో ఉందేమో కానీ, ఎక్కడెక్కడుందేమో కానీ ఒక మాట అయితే చెప్తానమ్మా, మంటలోనైనా మోపులోనైనా కాదు, ఏంటంటది కాక. మనకి కేకలు ఎక్కువ కాదు, కాక ఎక్కువగా ఉండాలి. పౌలు ఈ పొలంలో ఎన్ని వేసినప్పుడు పాము బయటకు వస్తుంది. ఒక మాట గుర్తుపెట్టుకోండి, వ్యక్తిగత భక్తి జీవితంలోనైనా సరే దేవునికి దగ్గరగా, వాక్యానికి దగ్గరగా, ప్రార్థనకు దగ్గరగా బయటికి రావు. చాలా మంది లోపల పాములు పెట్టుకునే సాగిపోతున్నారు విశ్వాసులుగా. సీక్రెట్ సిన్స్, హిడెన్ సిన్స్, రహస్యమైన పాపము, ఎవరికి తెలియని దాచుకున్నటువంటి పాపాలు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, నీ వ్యక్తిగత జీవితంలోనైనా సంఘ జీవితంలోనైనా దేవునికి దగ్గరగా దేవుని ఆత్మ ద్వారా మనము మండకపోతే, ఆ మంట కాక లేకపోతే ఆ యొక్క గుంపులో ఉన్నటువంటి సర్పము బయటికి వచ్చేది కాదు. సంఘములో మనం అందరము ఆది క్రైస్తవ సంఘాన్ని మనం గమనిస్తే వారి విజయానికి ఆత్మీయ అనుభవాలతో పాటుగా వారు ఏక మనస్కులై దేవాలయములో కూడుకొనుచు ఏక మనస్కులుగా, ఏక మనస్సుతో, ఏక భావంతో, ఏక తాత్పర్యముతో ఒకటే దాని యందు లక్ష్యం ఉంచి ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంటూ శ్రద్ధ కలిగిన వారుగా పౌలు మోపెడు పుల్లలు వేరి అప్పటికే ఉన్న చలిమంట మీద వేయగా అందులో ఉన్న సర్పము కాకకు బయటికి వచ్చింది. అపవాదికి చోటు ఇవ్వద్దు, అపవాదికి చోటు ఇవ్వద్దు. అపవాదిని దేవునికి లోబడి ఉండి ఎదిరించి అపవాదిని మనము పారద్రోలేటువంటి వారుగా మనం ఉండాలి. ఇక్కడ ఒక మాట మనము గమనించినట్లయితే, పడవ ప్రమాదములో ప్రభువు కాపాడాడు. అదే సమయంలో ఇక్కడ
ఆ భయంకరమైనటువంటి విష జంతువు అతనిని పట్టుకున్నప్పుడు, పౌలు చేతిని పట్టుకుని ఆ చేతికి వేలాడుతూ ఉన్నప్పుడు, ఇక్కడ ఒకసారి మనం అనుకుందాం. ఇందులో ఒక భాగం మనం గమనిస్తే ఒక మాట ఏమన్నారు చెప్పండి. 4వ వచనంలో ఆఖరి మాట ఏమన్నారంటే, సముద్రం నుంచి తప్పించుకున్నాడు నరహంతకుడు, న్యాయము దేవత ధర్మదేవత అతనిని బతకనీయదు అన్నారు. సముద్రం నుంచి తప్పించుకున్నాడు, వీడు నరహంతకుడు అయి ఉంటాడు, సముద్రం నుంచి తప్పించుకున్నాడు, కానీ మా ద్వీపంలో మా ధర్మదేవత మాత్రము వదిలిపెట్టలేదు అనుకున్నారు. ఇప్పుడు నరహంతకుడు, ధర్మదేవత శిక్ష విధించింది అన్నవాళ్ళు 6వ వచనం ఆఖరులో చూడండి. 6వ వచనం ఆఖరులో ఏమన్నాడు? పౌలుని ఏమంటున్నారు? ఇతడొక దేవత, ఇతడొక దేవత, దైవమయ్యా, పౌలు గారు దైవమయ్యా అంటున్నారు. ముందేమన్నారు చెప్పండి? నరహంతకుడు అన్నారు. ఇప్పుడు ఆఖరులో 6వ వచనం ఆఖరులో ఏమన్నారు? అయ్యా దేవుడు అయ్యా, మా దేవుడు అయ్యా నువ్వు అంటున్నారు. అందుకనే భారతదేశంలో తొందరగా చాలా మంది అయిపోతున్నారు, దేవుళ్ళని చేసేస్తున్నారు. కానీ ఇక్కడ నేను ఒక జ్ఞాపకం చేసేది ఏంటంటే, మనుషుల యొక్క అభిప్రాయాలు ఎలా ఉన్నాయో చూడండి. మనుషుల యొక్క మాటలు, మనుషుల యొక్క అభిప్రాయాలు అవి ఎంత వేగంగా పరిస్థితులను బట్టి మాటలు మారిపోతున్నాయో చూడండి. నరహంతకుడు, ధర్మదేవత ఇతను బతకనీయలేదని ఒక దైవ సేవకుడు నరహంతకుడుగా చేశారు. వారు అనుకున్నట్టుగా చచ్చిపోకపోయేలేకే, వామ్మో ఈయన ఒక దేవత, మనుషులు మనల్ని హంతకులను చేయగలరు, దేవుళ్ళను కూడా చేయగలరు, బట్ వి డోంట్ డిపెండ్ ఆన్ ద ఒపీనియన్ ఆఫ్ మెన్. మనం ఎన్నడే గాని మనుషుల యొక్క అభిప్రాయము, ఇక్కడ మనం గమనిస్తే ఒకానొక సమయంలో ఒక అభిప్రాయం, మరి కాసేపటికే మనకు అభిప్రాయం. కొన్నిసార్లు సేవా జీవితంలో, విశ్వాస జీవితంలో దేవుని సేవకులకు ఇలాంటి చాలా ఇబ్బందిగా, బాగా కఠినంగా ఎదురవుతూ ఉంటాయి. ఎందుకు అర్థం చేసుకుంటారో తెలియదు, ఎందుకు అపార్థం చేసుకుంటారో తెలియదు, ఎందుకు ప్రేమిస్తారో తెలియదు, ఎందుకు ద్వేషిస్తారో తెలియదు, ఎందుకు ఆహ్వానిస్తారో తెలియదు, ఎందుకు మానుకుంటారో తెలియదు. పౌలు యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే, పౌలు మీద ప్రజలు కలిగి ఉన్న అభిప్రాయం, పౌలు మీద ప్రజలు ఇతడు నరహంతకుడు అన్నారు. కానీ మరి కాసేపటికే ఇతను ఒక దేవత. ప్రభునందు ప్రియమైన వారలారా, ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. విశ్వాస జీవితంలో నన్ను గూర్చి లేక నిన్ను గూర్చి ప్రజలు అనేక మంది అనేక అభిప్రాయాలు కలిగి ఉండవచ్చు. వారి అభిప్రాయాలు, వారి ఆలోచనలు నిన్ను బట్టి రోజు రోజుకి, క్షణక్షణానికి మారుతూ ఉండవచ్చు. కానీ ఒక్కటి మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఒకవేళ మన మీద ఉన్నటువంటి అభిప్రాయాల్లో మనలో లోపం ఉంటే దాన్ని మనం దిద్దుకోవడానికి ప్రయత్నించుకుందాం. లేదంటే సమస్తము బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి అప్పగించుకున్నట్లుగా దేవునికి అప్పగించుకోవడానికి ప్రయత్నించుకుందాం. పౌలు భక్తుని యొక్క అభిప్రాయం కొన్నిసార్లు మనసులు, హృదయాలు చాలా గాయపడతాయి. నరహంతకుడు అన్నారు, మా ధర్మదేవత నిన్ను బతకనేదన్నారు. అదే మాటలో అయ్యా ఇతనికి ఏ హాని కలగకుండా చూచి ఇతను దేవత అంటున్నారు. ప్రియమైన వారలారా, నువ్వు మనుషుల మీద, మనుషుల అభిప్రాయాల మీద, నిన్ను గూర్చి మనుషులు అనుకునే మాటల మీద నీ మానసిక స్థితి ప్రభావం చూపనీబాక. డోంట్ ఎఫెక్టెడ్ మెంటల్లీ, సైకలాజికల్లీ రిగార్డింగ్ ద ఒపీనియన్స్ ఆఫ్ మెన్. మనుషుల యొక్క ఆలోచనలను బట్టి, వారిని పట్ల వ్యవహరించే విధానాన్ని బట్టి, వాళ్ళు నిన్ను గూర్చి చెప్పుకునే మాటలను బట్టి అవి మారుతా ఉండొచ్చు. అభిప్రాయాలు, మాటలు, అనుకూలతలు, ప్రతికూలతలు మారుతా ఉండవచ్చు. బట్ మన మట్టుకు మనము దేవుని ఎదుట దేవునికి ఇష్టలముగా మనము ముందుకు సాగిపోవడం అనేది ఎంతో మేలుకరము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ భాగం అంతట్లో ఒకటే మనం గమనిస్తాం. దేవుడు తన ఉద్దేశాన్ని నెరవేర్చుకునే వరకు తన పిల్లలను కాపాడేవాడుగా ఉంటాడు, క్షేమమిచ్చేవాడుగా ఉంటాడు. ఆ అనాగరికుల తర్వాత మీరు చదవండి, ఆ కింది వచనాల్లో కూడా ప్రభు తన వాక్యాన్ని
దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి, మధ్యాహ్న కాల సమయంలో మీ ప్రజల ఎదుట నిలిచి మీ వాక్యాన్ని అందించబోతున్న మీ దీనదాసుని మీ ఆత్మతో, మీ శక్తితో, మీ బలముతో నింపి ప్రభువా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని, స్థానిక సంఘాన్ని, భారాన్ని, పరిచర్యను, ప్రయాసను మీరు దీవించి ఆశీర్వదించుమని యేసు ప్రభు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి.